ఇన్స్టాలో మోస్ట్ ఇరిటేటింగ్ అక్క ఎవరైనా ఉన్నారంటే అది ఈవిడే. ఆకాశంలో ఉంటుంది చందమామ, మా నిజం బాల్కే మేమెంతో మామ. 9,82,790 మెంబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. 1 మిలియన్ ఫాలోవర్స్ కి వెంటనే ఫాలో అయిపోయారు. ఇప్పుడు అక్క దృష్టిలో అక్క ఇన్స్టా ఫాలోవర్స్ సడన్ గా 1 మిలియన్ అయిపోవాలి. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు 1 మిలియన్ అయిపోవాలనుకుంటారు. అక్క కంటెంట్ ఎలా ఉంటుందో చూస్తారా? ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. హాయ్, నేను మిమ్మల్ని లవ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడెవడో మా ఫ్రెండ్ గాడిలా కరువు గాడు అయి ఉంటాడు, లేకపోతే పోయి అక్కకి ప్రపోజ్ చేయడం ఏంట్రా? ఫస్ట్ మా మమ్మీతో మాట్లాడిన తర్వాత అప్పుడు నా లవ్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, చూద్దాం. ఏంటి చూసేది? ఇన్స్టాగ్రామ్ లో రీల్సా? వాడే ప్రపోజ్ చేసి మళ్ళీ వాడే చెప్తాడేంటి ఇంట్లో మమ్మీతో మాట్లాడమని? సర్లే, ఇన్స్టాగ్రామ్ లో పెచ్చోళ్ళకి కరివే ఉంది. ఇన్స్టాలో మెసేజ్ చేయండి, వాట్సాప్ లో వద్దా? అసలు ఎట్లా అడగబుద్ధి అవుతుంది ఇన్స్టాలో మెసేజ్ చేయండి అని? రే, ఎవడు అడిగింది అక్కడ ఇన్స్టాలో మెసేజ్ చేయమని? ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. ఈడెవడో ఇన్స్టాలో మెసేజ్ చేయమని ఇన్స్టాలోనే కామెంట్ పెట్టి అడుగుతున్నాడు. ఉందారా బుర్రా నీకు అసలు? హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అక్క, టిఫిన్ చేసావు అక్క. హాయ్ తమ్ముడు, గుడ్ మార్నింగ్ తమ్ముడు, టిఫిన్ చేయలేను తమ్ముడు. ఏదో సినిమాలో ఎన్టీఆర్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టు చెప్తుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరి మీదైనా మీరు పగ తీర్చుకోవాలంటే కూర్చోబెట్టి వాడికి అక్క వీడియోలు చూపించండి. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అక్క, టిఫిన్ చేసావు అక్క. హాయ్ తమ్ముడు, గుడ్ మార్నింగ్ తమ్ముడు, టిఫిన్ చేయలేను తమ్ముడు. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అక్క, టిఫిన్ చేసావు అక్క. హాయ్ తమ్ముడు, గుడ్ మార్నింగ్ తమ్ముడు, టిఫిన్ చేయలేను తమ్ముడు. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అక్క, టిఫిన్ చేసావు అక్క. హాయ్ తమ్ముడు, గుడ్ మార్నింగ్ తమ్ముడు, టిఫిన్ చేయలేను తమ్ముడు. అయినా అసలు కంటెంట్ క్రియేట్ చేయకుండా జనాలకి ఈ రకాల సమాధానం చెప్తుందంటే అక్కని చూసి చాలా నేర్చుకోవాలి. చూసి నేర్చుకోండి. ఐ లవ్ యూ డార్లింగ్. డార్లింగ్ ఏంది డార్లింగ్? ఐ లవ్ యూ అంటే ఫ్యాన్ లాగా చెప్తున్నావు అనుకుంటా. డార్లింగ్ కూడా అంటావా? ఇక్కడ 3 విషయాలు. మొదటిది, అక్కకి ఎవడో ప్రపోజ్ చేశాడు, వాడిని నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఇంకోటి, వాడు ప్రపోజ్ చేస్తే అక్క దాన్ని పక్కన పడేసి డార్లింగ్ అన్నదానికి ఫీల్ అవుతుంది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంకోటి, అదేదో ఫ్యాన్స్ అని అంది. ఫ్యాన్ లాగా చెప్తున్నావు అనుకుంటా. అక్క పిచ్చిదేమో అని. అక్కకి ఇన్స్టాలోనే కాదు, యూట్యూబ్ లో కూడా అకౌంట్ ఉంది. దాన్ని చూడడానికి వాడితే సరిపోయేది, కానీ వీడియోలు చేయడానికి కూడా వాడుతుంది. అదే ఇబ్బంది. నేను ఫ్లో చేశా. అదే వాడు ఫ్లో చేస్తాడు, ఫ్లవర్స్ తీసుకెళ్లి చెవులో పెట్టుకుంటాడు. ఏలు ముద్రగాళ్ళు అందరూ వచ్చి అక్కని పెళ్లి చేసుకుంటావా, లవ్ చేస్తావా అని కామెంట్లు పెడతా ఉంటారు. మరి ఇక్కడ జరిగేదంతా సీరియస్ అంటే అది కాదు. అక్క చేసేదేమో ఫాలోవర్స్ కోసం, వాడు చేసేదేమో టైం పాస్ కోసం, మనం చూసేవాళ్ళమేమో పిచ్చోళ్ళం. ఇన్స్టాగ్రామ్ లో ఎదిగితే ఇలాంటి చెత్త టన్నుల కొద్దీ ఉండిద్ది. అందుకని నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? ట్రెండ్ తో సంబంధం లేకుండా రీచ్ వచ్చినా రాకపోయినా రోజుకో వీడియో పెడదాం. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే నా ప్రీవియస్ వీడియోలు చూడండి.